ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సైబర్ నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ ఎం రమేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో ఈ రోజు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల ధృవీకరణ పత్రాలు పరిశీలించారు. ఎవరైనా కొత్త వారు ఊర్లోకి వచ్చారా అని అందరినీ అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య వచ్చినా ఎవరైనా నేరానికి పాల్పడిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు బయట పెట్టబోమన్నారు. గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సెర్చ్లో సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ బోయకు వెంకట్, రామగుండం ఎస్ఐ సమ్మయ్య, ఎన్టీపీసీ ఎస్ఐ సతీష్ పాల్గొన్నారు. తెలిసిన ముఖాముఖి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ బండి ఎక్కడైనా గంజాయి తోటి ఉందో, లేకపోతే మర్డర్ కేసులు ఉందో, లేకపోతే దొంగతనంలో ఉందో, సెకండ్ హ్యాండ్ అమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. రెండోది, బండికి కాగితాలు లేకుంటే కంపల్సరీ తీసుకోండి. ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి. మీ కుటుంబాలే పాడైపోతాయి. ఎప్పుడు ఏమైందో ఎవరికి తెలియదు. పోతుంటే మనకు డ్రైవింగ్ రాకుండా కాదు, పక్కనకి డ్రైవింగ్ రాకుండా కూడా మనకు యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు మళ్ళీ మనమే లాస్ట్లో ఉంటాం. దయచేసి అది చూసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి స్పీచ్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి సార్ చెప్పిన ప్రతి ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లైఫ్కి ఇంపార్టెంట్. అది ఏది ఫాలో అయిపోయినా చిన్న మిస్టేక్ కూడా రాదు. ప్రతి ఒక్కటి సారు సైబర్ అవేర్నెస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంట్లో చేసే మిస్టేక్స్ కాటి నుంచి ప్రతి ఒక్క విషయం చెప్పారు మీకు. అది ఒకటి నాలెడ్జ్లో ఉంచుకొని ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు సీక్రెట్గానే చెప్పచ్చు, మా కానిస్టేబుల్కైనా సీక్రెట్గా చెప్పచ్చు. ఎవరి పేరు ఏది బయట పెట్టరు. థ్యాంక్ యూ మీ అందరికీ. ఇక్కడికి వచ్చినందుకు సార్ కూడా చాలా సీరియస్గా ఆలోచించాలి. చదువు వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా మీ ఇంటర్మీడియట్ చదివే బిడ్డనో లేకుంటే కొడుకునో ఎందుకు మీకు తెలియకుండా వాళ్ళు సెల్ ఫోన్ ఎందుకు లాకేస్తారు? మీ బిడ్డ చదువుకునే బిడ్డ 10th క్లాస్ చదివే పిల్ల మీరు చూడని సీక్రెట్లు ఆమె ఫోన్లో ఏముంటాయి? ఉండాలనా? అవసరమా? ఇది ఆలోచించండి. అట్లా లాకేసుకొని ఉన్నారు అని అంటే ఆ పిల్ల, ఆ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇంకెవరితోటో అబ్బాయితోటో అమ్మాయితోటో అనవసరంగా మాట్లాడుతుంది, లేదంటే చూడరాని విషయాలు చూస్తుంది. ఇది బండ గుర్తుగా పెట్టుకోండి. మీరు క్లియర్గా అడగాలి. నీకు ఫోన్ కొని ఇచ్చినా నువ్వు ఎందుకు లాకేసినావు? చూపి ఏముంది. నేను చూడని, అవును కదా, 10th క్లాస్ పిల్లలు మీరు చూడని విషయాలు ఏముంటాయి వాళ్ళ దగ్గర? ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు, డిగ్రీ పిల్లలు ఉంటారు. మీరు చూడకూడని విషయాలు, తల్లిదండ్రులకు తెలియని విషయాలు వాళ్ళకి ఇంకేముంటాయి? చదువుకునే విషయాలు మీకు తెలియాల్సినవి, దోస్తుల విషయాలు మీకు తెలియాల్సినవి, ఇంకేముంటుంది? ఏముంటాయి? అవునా కదా? మీరు మీ పిల్లలకి తెలియకుండా దాచుకోవాల్సినవి ఉన్నాయి అంటే మీ పిల్ల మిమ్మల్ని అనుమానించాల్సిందే కదా. అప్పు విషయం చెప్పాలి, ఆస్తుల విషయం చెప్పాలి, ఇంకెక్కడికైనా పోయే విషయం చెప్పాలి. మహా అంటే తెలియకుండా ఏమైనా తాగే తలిపే విషయాలు 10 సెల్ ఫోన్లలో ఉండేవి. అవి కాక ఇంకేమైనా ఉన్నాయంటే మిమ్మల్ని అనుమానించడం తప్పేముంది? అవునా కదా? అట్లాగే మన పిల్లలు కూడా ఏం చేస్తున్నారు తప్పకుండా మీరు వాచ్ పెట్టాలి. దయచేసి మీ కుటుంబాలు బాగుండడానికి మేము చేసే విషయాల లోపల మీరు మంచిగా కోఆపరేషన్ చేసి ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ, ముఖ్యంగా గంజాయికి సంబంధించి తెలియని ఫోన్ల లోపల తెలియని నుంచి ఏదైనా ఆఫర్స్ వచ్చి, లింకులు వచ్చి, అవి వచ్చి ఇవి వచ్చి ఏమైనా చేస్తే అట్లాంటివి కాకుండా మీ పిల్లలు, ఆడపిల్ల కావచ్చు, మగపిల్ల కావచ్చు, చదువుకునే పిల్లల భవిష్యత్తు పాడు కాకుండా ఉండాలని అంటే వాళ్ళు ఫోన్లలో ఏం చేస్తున్నారు, వాళ్ళు కాలేజీకి పోయి ఏం చేస్తాను, లేటుగా ఎందుకు వస్తాను, అర్ధరాత్రి పడుకునేంత వరకు సెల్ ఫోన్ ఎందుకు చూస్తాను, మీకు తెలియని, మీరు చెప్పకూడని, మీరు చూడకూడని విషయాలు వాళ్ళ దగ్గర ఏముంటాయి? అది చదువుకునే పిల్లాడు కావచ్చు, చదువుకునే పిల్లాడు కావచ్చు. ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకొని మీ కుటుంబాలను బాగు చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, ముఖ్యంగా గంజాయికి సంబంధించిన కానీ వేరే ఇంకా దేనికి సంబంధించిన కానీ విషయం మీకు తెలిస్తే సీక్రెట్గా ఉంటే, మీ పేర్లు సీక్రెట్గా ఉంటే మిమ్మల్ని ఎవ్వరేమీ ఇబ్బంది పెట్టరు. దయచేసి మీరు మాకు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ, ఈ కార్యక్రమం ద్వారా మీకేమన్నా కొద్దిగానే అసౌకర్యం కలిగి ఉంటే మాకు కోఆపరేట్ చేయాలని చెప్పేసి ఆశిస్తాం. తర్వాత గ్రామం లోపల మీరు స్వచ్ఛందంగా ముందుకు వస్తే సీసీ కెమెరాల గురించి కూడా అంటే వీలున్నంత వరకు మీరు ముందుకు వస్తే సీసీ కెమెరాలు కూడా పెట్టించే ప్రయత్నం చేస్తాం. దానికి కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుతాను. థ్యాంక్ యూ. నమస్కారం.